హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నానండి. మన రెగ్యులర్గా తీసుకునే వాటితో పోలిస్తే చాలా న్యూట్రిషియస్ వాల్యూ ఉంటుంది. ప్లస్ మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, చపాతీస్ ఇవి తిని బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. లేదా బిజీ షెడ్యూల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోకపోతే అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించే వాళ్ళు ఇలా ఈజీగా ఒక 1 కప్ ఓట్స్తో ఎంత న్యూట్రిషియస్ వాల్యూ మన బాడీకి అందుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్లో 1 బనానా వేసాను. అది 1 పర్సన్కి సరిపోతుంది. 4 స్పూన్స్ ఓట్స్ వేసానండి. 1 స్పూన్ హనీ వేసాను. ఇక్కడ నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ కప్పు కరెక్ట్గా ఒక పర్సన్కి సరిపోతుంది. 1 బనానా, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, 3 టేబుల్ స్పూన్ ఓట్స్. మీకు ఇష్టమైతే ఓట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి డ్రై ఫ్రూట్ లడ్డుని యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. ఎనర్జీగా ఉండడానికి మనకి 1 o'clock 2 o'clock వరకు కూడా ఆకలి కాకుండా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. నేను ఇప్పుడు పిల్లల కోసం ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన రెసిపీ అండి ఇది. కంపల్సరీ మేము ఎవ్రీ మండే తీసుకుంటాము. కొంచెం వీకెండ్లో బిజీగా ఉన్నా కూడా ఏం ప్రిపరేషన్ చేయకపోతే ఎవ్రీ మండే ఇదే పెడతాను నేను. మీరు కూడా అలా ట్రై చేయండి. నేను పిల్లల కోసం అయితే హాఫ్ వేసానండి బనానా. లడ్డూలో చెరి హాఫ్ వేసాను. అలాగే నేను ఇక్కడ పౌడర్ వేసాను చూడండి, అది బాదమును ఆ జీడిపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. పిల్లల కోసం అలా వేసాను. అలా ఉంటే మీరు అది ట్రై చేయండి. నేను వేసినట్టే డ్రై ఫ్రూట్ లడ్డు అవి వేయాలని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది, జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు, కిస్మిస్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు. మనకి మెయిన్ ఓట్స్, బనానా, మిల్క్ ఉంటే సరిపోతుంది. మిగిలిన ఏవైనా మన ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తేనె వేస్తే ఏంటంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, మంచిదని చెప్పేసి. నేను లాస్ట్లో కొన్ని పిస్తాస్ వేసానండి, ఏదైనా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన ఫ్యామిలీ మొత్తానికి ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేస్తారు కదా. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.